వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించే బాధ్యత తనేదనని ఎమ్మెల్యే సామేల్ అన్నారు. మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మోత్కూర్ మున్సిపాలిటీ 25 కోట్ల నిధులతో అభివృద్ధి చేశానని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీతో ఒప్పందం చేసుకుందని విమర్శించారు. ప్రతి వార్డు, ప్రతి సర్పంచ్, ప్రతి ఎంపీటీసీ, ప్రతి జడ్పీటీసీని గెలిపించే బాధ్యత ఎమ్మెల్యేగా నేనే తీసుకుంటానని కూడా మనం చేస్తున్నాను. నేను అందుకోసమనే కాంగ్రెస్ పార్టీ 140 సంవత్సరాల పార్టీ, చరిత్ర కలిగిన పార్టీ కనుక ఈ పార్టీలో అందరికీ పార్టీలో ఉండి పార్టీని గౌరవిస్తే అందరికీ మర్యాద ఉంటుంది. కనుక ఈ పార్టీ మనుషులు పోవచ్చు కానీ చిరకాలంగా ఉంటుంది పార్టీ. కనుక పార్టీని గౌరవించిన వాళ్ళే పార్టీ నాయకులు అవుతారు, పార్టీ చేత గౌరవించబడతారు. ఇది చరిత్ర. అందుకోసమనే ఇలా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రేపు స్థానిక సంస్థలు కానీ ఇవన్నీ కూడా గెలవాలని వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇవాళ కేటీఆర్ గారు పెద్ద పెద్ద ముచ్చట్లు చెప్తాడు, పెద్ద పెద్ద మాటలు మాడుతూ ఉండు. ఎమ్మెల్సీ ఎన్నికలలో అభ్యర్థి నిలబెట్టే ఒక సౌడ దద్దమ్మల పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలలో అభ్యర్థి నిలబెట్టలే. ఎవరన్నా కేటీఆర్ రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ ఎన్నికలకు ఒకనాడు పోయాడు. ఏమైనా ఢిల్లీలో ముఖ్యమంత్రి చేసిండా కేటీఆర్? సారీ, రేవంత్ రెడ్డి గారు ఏమైనా ఢిల్లీలో ముఖ్యమంత్రి పదవి చేసిండా? లేకపోతే ఆ ఏరియాలో ఎంపీ చేసిండా? లేకపోతే ఇంకేమైనా చేసిండా? అది ఓడిపోతే దీనికి సంబంధం. గుండుసున్నా 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 అంటే కానీ పార్లమెంట్ ఎన్నికల్లో ఈ తెలంగాణలో గుండుసున్న పెట్టి వెనక పొడిచారు. ఎక్కడ బా మల్ల మేసలు కూడా అయినావు. నీ చెల్లి పుణ్యం. ఆయన ఎవరో కేజ్రీవాల్ అంటాడు, ఆమె పుణ్యమే నేను ఓడిపోయినట్టు. ఆమె పుణ్యమే. తర్వాత నీ నాయన పుణ్యం ఎవడు కథమైపోతున్నట్టు చెప్తారు. మీరు అంత దరిద్రమైన పార్టీ, దరిద్రమైన కుటుంబం. అందుకోసమనే మీరు అదుపు తప్పి మాట్లాడి అదుపు తప్పిన వేషాలు వేస్తే ప్రజలకు కూడా క్షమించదు, సమాజం క్షమించదు. కనుక నీ స్థాయిని బట్టి మాట్లాడాలి. గుడుసున్నా 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 అంటే ఏ నెల కిందని గుడుసున్న చుట్టారు. గుడుసున్న గుడ నెల కట్టి కథం చేసి నీకెక్కడ ఈయన ఇలా ఎవరు కేటీఆర్ దగ్గరకు వచ్చిన పాపం నవీన్ పట్నాయక్ గుండుసున్నా ఎవరు చూడు గుండుసున్న చుట్టారు. ఏం చేస్తారు మీరు పాపం? ఎందుకంటే అదే టీఆర్ఎస్ గారికి అట్టే ఉంటే ఇది తెలంగాణ పార్టీ అనేది మీకు అవకాశం ఉంటుంది. కానీ ఎప్పుడు భారతదేశాన్ని వెళ్తామో అంటే పాపం నీకు ఈడ వార్డు మెంబర్ నిలబడే శక్తి లేదు నీకు. ఇప్పుడు ఎమ్మెల్సీ జరుగుతూ ఉన్నాయి, ఏం నిలబెట్టవు. లోపాయికారిగా